ఓవర్ యాక్షన్ చేయాలంటే మా కన్నా రజనీ తర్వాతే. కన్నా రజనీ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. అదే మా డాక్టర్ ప్లస్ అడ్వకేట్ మాట. అడ్వకేట్ రజనీ గారు. ఈవిడకేదో మహిళల పైన విపరీతమైన ప్రేమ ఉన్నట్టు గత 4 రోజులు బట్టి సాక్షి మీడియాలోని ఆ కిందన గ్రౌండ్ లెవెల్‌లోకి వెళ్ళిపోయి అక్కడ కూడా హడావుడి చేయడం ప్రారంభించింది. నిన్న ఒక వీడియో చూసాం. రాయపాటి అరుణ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడతో పాటు ఏదో వాగ్వాదం చేసి ఏదో హైప్ తెచ్చుకుందామని ప్రయత్నం చేసింది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో అలా ఉండదుగా. ఆవిడ అడిగిన క్వెషన్‌కి, ఆవిడ చెప్పిన సమాధానానికి నోటి వెంట మాట కూడా రాలేదు. ఎవరికి? మా కన్నా రజనీకి. బిక్కమొఖం వేసుకొని చూసింది. సింపుల్‌గా రాయపాటి శైలజ గారు ఒకటే మాట అన్నారు. "నువ్వు ఇంతకు ముందేంటో తెలుసు, ఇప్పుడేంటో తెలుసు. నువ్వు ఎక్కువ మాట్లాడమాకు. నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు" గాని బిక్కమొఖం వేసేసి తలకాయ అడ్డడ్డంగా తిప్పుకుంటా ఇంక పక్కకెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకులే ఎక్కువగా మాట్లాడితే మన బండారం మొత్తం బయట పెడతారు ఇక్కడ అని చెప్పేసి అనుకుందో ఏమో అక్కడి నుంచి పక్కకెళ్ళింది. రాత్రి మళ్ళీ సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద ఉపన్యాసం. ఇంతకుముందు ఒక డిబేట్‌లో మాట్లాడుతూ ఒక యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పర్సనల్స్ ఎందుకండి? నేనేమో ఆవిడని మీరు, మీరు అంటుంటే ఆవిడ నన్ను, నన్ను అని ఏకవచనంతో పిలుస్తున్నారండి. ఇంతకు ముందు ఏంటో తెలుసు, ఇప్పుడేంటో తెలుసు అంటున్నారు. అది నా వ్యక్తిగత జీవితం అండి. నా పర్సనల్స్ ఎందుకండి అని చెప్పేసి మళ్ళీ అక్కడ కవర్ చేసే ప్రయత్నం. మళ్ళీ రాత్రి సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడుతుంది. ఒకసారి ఏమని మాట్లాడుతుందో వినిపిస్తదా? మాకే తెలియదు సార్. ఇదేదో కూతవేటు దూరంలో గుంటూరు పరిసర ప్రాంతాల్లో జరిగిన 3 రోజుల తర్వాత నాకు తెలిసి నేను వెళ్తే నా తర్వాత 3 గంటల తర్వాత ఆవిడ వచ్చి నాకు ఇప్పుడే తెలిసిందంటే ఇక నాకు ఆవిడకి తేడా ఏముంది? మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ ఒక ఆల్టర్నేటివ్ జుడిషియరీ వ్యవస్థలో మీరుండి నాకు ఇప్పుడే తెలిసింది అంటది ఆవిడ. కాదు రజని, ఎవరికైనా సరే ఘటన జరిగింది తెలిసిన తర్వాతే కదా వెళ్ళేది. నీకు 3 రోజుల తర్వాత కదా తెలిసింది. అలాగే అందరికీ అప్పుడే తెలిసింది. మీరు ఎలాగైతే స్పందించారో అలాగే ప్రభుత్వం మీకంటే ముందే స్పందించి అక్కడికి వెళ్ళి పరామర్శించి ఆ బాధితుల పక్షాన నిలబడి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేశారో లోపలేశారు. అంటే ఇప్పుడు ఘటన జరిగిన 3 రోజుల తర్వాత తెలిసిందండి మేము అప్పటికప్పుడు ఎమ్మటే వెళ్ళిపోయామని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మీరు. నిన్న సిద్దిరప్పలరాజుని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వెళ్ళి పరామర్శించారు. ఎందుకు అనుకుంటున్నావు? ఒక కుటుంబాన్ని రోడ్డు మీద పడేసినారు. సిద్దిరప్పలరాజు కొడుకు బండి నడుపుతూ దానయ్య అని చెప్పేసి ఒక వ్యక్తిని గుద్ది చంపేస్తే ప్రమాదం, యాక్సిడెంటే, నేను కాదనట్లేదు. కానీ యాక్సిడెంట్ అయిన తర్వాత వీళ్ళు వేసిన నీచమైన ప్లాన్ ఏంటి? కొడుకుని తప్పించడానికి ఇంకొక వ్యక్తిని ఆయన కొడుకు ప్లేస్లో పెట్టి కేసుని తారుమారు చేసే ప్రయత్నం చేశారు. బాధితులకి ₹1,00,000 ఇస్తాము, మా ఇంట్లో పని మనిషిగా రా అని చెప్పేసి అని ఆ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగారు. ఎంత దారుణం అది! మరి వాళ్ళ మహిళలు కాదా? ఇప్పుడు సిద్దిరప్పలరాజు కొడుకు చేతిలో చనిపోయిన దానయ్య కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య, వాళ్ళ తల్లిగారు మహిళలే కదా. మరి ఘటన జరిగి దాదాపు 10 రోజులు అవుతుంది కదండి. ఎందుకు వెళ్ళలేదు నువ్వు? ఎందుకు పరామర్శించలేదు? కనీసం తినడానికి తిండి లేదు కదా వాళ్ళ దగ్గర. మరి ఎందుకు పోరాటం చేయలేదు మీరు? మహిళే కదండి. వాళ్ళు మహిళలు కాదా? మహిళ కాదా? మహిళే కదా. మరి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? సాక్షిలో ఎందుకు డిబేట్ పెట్టట్లేదు? సాక్షిలో పక్కన పెట్టేసేలే. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక, సొంత టీవీ కాబట్టి అందులో ఎలాగా రాయరు అనుకోని. మరి నువ్వు మిగిలిన యూట్యూబ్ ఛానల్స్‌లో గట్టా మాట్లాడతావు కదా. మరి ఆ మహిళలకి ఆ దానయ్య కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని, ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయమని చెప్పేసని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎందుకు కోరట్లేదు? తప్పు జరిగింది కదా. నువ్వెందుకు మాట్లాడట్లేదు? మహిళల పక్షాన నువ్వు పోరాటం చేయాలి కదా. ఎందుకు చేయలేదు మరి? లాజికల్ మాట్లాడతాం కదా. మహిళలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మేము పరిగెత్తుకెళ్ళిపోతాం అని చెప్పేసి. నువ్వు కుటుంబం రోడ్డు మీద పడింది వెళ్ళి పోరాటం చేయాలి. ఏం చేస్తాం మేము చూస్తాం. ఉద్దేశిన తర్వాత కనీసం బతికాడే చచ్చాడా అని చూడకుండా పారిపోయి మనిషి చచ్చిపోతే కొడుకుని తప్పించాలన్న ఆతృతతో ఇంకొకరిని పెట్టి డ్రామాలాడి ₹1,00,000 ఇచ్చేస్తారట. మనిషి ప్రాణానికి కట్టిన విలువ ఎంత అండి? ₹1,00,000. మీరు మాట్లాడితే కోట్ల ఇచ్చేయండి అని చెప్పేసి డిమాండ్ చేసేస్తారు కదా ప్రభుత్వం తరపు నుంచి. మరి అలాంటిది అంత దారుణం జరిగితే వాళ్ళ ఆర్థిక పరిస్థితి చూసి కూడా మీకు స్పందించాలనిపించలేదా? కనీసం ఒక స్పందన ఏముంది? వెళ్తారో పరామర్శిస్తారో వస్తారు. వెళ్ళకూడదా? మీ పార్టీ మీకు చెప్పలేదా వెళ్ళాలని చెప్పేసి అని? పైగా దరిద్రం ఏంటంటే వాళ్ళని పరామర్శించడం. ఎక్కడైనా ఉందా రజనీ ఇది? దానికి సమాధానం చెప్పు. ఇప్పుడు బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తారా?
ఆ ఘటనకి సంబంధించి ఆ ప్రమాదానికి గల కారణమైన నిందితుడి కుటుంబాన్ని పరామర్శిస్తారా? ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదంలో గాయపడిన వ్యక్తులను, ప్రమాదంలో మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల్లో పరామర్శిస్తాం. మనిషి అన్నవాడు ఎవడైనా అలాగే చేస్తాడు. కానీ నెల్లెళ్ళు ఏమని మాట్లాడారండి? బాధిత కుటుంబాన్ని మానేసి సిద్దిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శిస్తారా? మరి దీనికి స్పందించడానికి మీ నోరేమైపోయిందండి? నోరు పడిపోయిందా? కనీసం మహిళలు మొత్తం వాళ్ళంతా అంటే నలుగురు, ఆ దానయ్య కుటుంబ సభ్యులు, ఒక భార్య, ఇద్దరు పిల్లలు, తల్లిగారు, ఆ నలుగురు రోడ్డు మీద పడిపోయారు కదా. వాళ్ళ నలుగురు జీవితం ఇదైపోయినట్టే కదా, అన్యాయం అయిపోయింది కదా. మరి వాళ్ళనా పరామర్శించాల్సింది వీళ్ళనా? అదొక ఎత్తు అయితే, రెండో ఇష్యూ తమ్మినేని సీతారాం. తమ్మినేని సీతారాం అయితే ఇంకా అది ఎలా వర్ణించాలో కూడా మనం మాటల్లో చెప్పలేం. మనుషులు బతుకుండగా ఆ వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికెట్ ఒక సృష్టించి 2023లో మాట వీళ్ళు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు కదా, అప్పట్లో ఒక చట్టం తీసుకొచ్చారు కదా, దాని ద్వారాగా వీళ్ళే సర్టిఫికెట్లు జారీ చేసేసి ఇక పలానా వ్యక్తి చనిపోయాడు అని చెప్పేసి అని. అప్పుడు వ్యవస్థలన్నీ వీళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా, అంతా మనోళ్ళే కదా. వాలంటీర్ వ్యవస్థలు కావచ్చు, సచివాలయ వ్యవస్థలు కావచ్చు, ఎవరు చచ్చిపోయాడు అంటే ఆడు చచ్చిపోయాడు, ఎవడు బతుకున్నాడు అంటే ఆడు బతుకున్నాడు, అన్ని వ్యవస్థలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఏది పడితే వీళ్ళే సృష్టించేశారు. మనిషి బతుకుండగా చచ్చిపోయాడు అని చెప్పేసి అని ఒక ఫేక్ సర్టిఫికెట్ ఒకటి, అలాగే ఒక నకిలీ వారసురాలను సృష్టించారు. ఆ వారసురాలకి ఈ భూమిని బదలాయించారు. మళ్ళీ ఆ వారసురాలు తమ్మినేని సీతారాం కొడుక్కి అమ్మినట్టుగా మళ్ళీ ఒక ఈ తప్పుడు పత్రాలు సృష్టించి తమ్మినేని సీతారాం కొడుకు పేరున ఈ దాదాపు ఈ 900 గజాల ఈ భూమి ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు సొంతం చేసుకున్నారు. 4 కోట్ల రూపాయలు అది దాని విలువ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? మరి వీటి గురించి ప్రస్తావించాలి కదా, వీటి గురించి మాట్లాడాలి కదా, పుషింగ్ చేయాలి కదా. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఎంత దాడులు చేసినా, ఎంత దౌర్జన్యం చేసినా, వాళ్ళ అక్రమాలు ఎన్ని బయటపడినా సరే వాటి మీద స్పందించమాకండి. వాటి మీద స్పందించొద్దు. ఇక్కడ ఏదైనా చిన్న ఇష్యూ జరిగింది అనుకోండి, మేమే దాన్ని సమర్థించట్లేదు, ఎవడో సమర్థించట్లేదు. ఆ గుంటూరు మహిళ ఘటన ఏదైతే ఉందో, ఆ వ్యవస్థలను చేసి కొట్టడం ఏదైతే ఉందో దాన్ని ఎవడో సమర్థించడో, తప్పనే చెప్తారు. అది ఏ పార్టీకి సంబంధించిన వాడైనా సరే, తెలుగుదేశమా ఇంకో పార్టీ అని కాదు. మీరు తెలుగుదేశం పార్టీ అంటున్నారు, దానికి ఎవరు కాదన్నారు. దాన్ని ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేశారు, అతని పైన చర్యలు తీసుకున్నారు. అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి తప్పు చేశాడు, ఉదాహరణగా చెప్తున్నా. ఇప్పుడు మీరు చెప్పుకోతున్న గుంటూరు సంఘటన తీసుకోండి. తెలుగుదేశం పార్టీ నాయకుడే, నేను మళ్ళీ చెప్తున్నా, ఒక మహిళ పైన దాడి చేశారు. పార్టీ ఏం చేసింది? ఇమీడియట్గా సస్పెండ్ చేసింది, కేసు నమోదైంది. ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అటువంటి చర్యలు అతని పైన తీసుకున్నారు. ఇది ఒకటి. మరి ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ ఒకసారి చూద్దాం. ఒక వ్యక్తి చనిపోవడం గల కారణం అయ్యాడు సిద్దిరి అప్పలరాజు కొడుకు. మిమ్మల్ని ఏమి పార్టీని సస్పెండ్ చేయమని చెప్పి మేము అడగట్లా. కనీసం సానుభూతి, బాధిత మహిళలను పరామర్శించాలా వద్దా? వాళ్ళను వదిలేసి సిద్దిరి అప్పలరాజుని పరామర్శించారు. ఎవరిని సమర్థించారు మీరు? నిందితుడి కుటుంబాన్న. రెండోది ఈ తమ్మినేని సీతారాం తప్పు చేశాడని చెప్పేసి అని అందరికీ తెలిసిందా? డైరెక్ట్గా పోలీస్ అధికారులే ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. దీని వెనకాతల తమ్మినేని సీతారాం ఉన్నారు, వాళ్ళ కొడుకు ఉన్నారు, వాళ్ళ భార్యాస్తం ఉంది. త్వరలో అరెస్ట్ అయిపోతున్నాం అంటే ఇంటికి అన్నింటికి తాళాలు వేసుకొని ఫోన్లు అన్నింటిలో కూడా ఇంట్లో పడేసి పారిపోయారు. మరి మీ పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కనీసం స్పందన ఉందా అండి? తమ్మినేని సీతారాం తప్పు చేశాడు, మేము అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాం. ఆ వివాదం తేలేంత వరకు అతనికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మీరు ఎందుకు సమర్థిస్తున్నారండి? దానికి సమాధానం చెప్పాలి కదా. తప్పు ఎవడు చేసినా తప్పేనండి, అది చెప్పండి సరిపోద్ది. సమర్థన ఎందుకు ఇక్కడ? మేము సమర్థిస్తున్నామా? ఇప్పుడు ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, మీరు ఎంత మాట్లాడతారో మీకంటే ఎక్కువ మేము మాట్లాడతాం. తప్పనే చెప్తాం. సమర్థించమండి, అడ్డగోలుగా సమర్థించమండి. మీరు ఇక్కడికి వచ్చి మేము మహిళల పట్ల పోరాటాలు చేసేస్తాం, మామూలుగా ఉండదు మా పోరాటాలన్నీ, మా దెబ్బకి ఎవడో సమాధానం చెప్పలేడు. ఎందుకు ఈ మభ్య పెట్టేదానికి? ఎందుకు ఇది? మీ మాటలు ఎవరు నమ్ముతారని చెప్పేసి అని. మీకు చేతనైతే, నేను మళ్ళీ చెప్తున్నా, మీరు వాళ్ళు ఇక్కడ మహిళల పట్ల ఎంత ప్రేమ ఉందని చెప్పేసి ఎంత ప్రేమ చూపించేస్తున్నారు కదా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. రీసెంట్గా రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు పార్టీ ఆఫీసులో ఒక దళిత మహిళ, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకురాలు, ఆ మహిళని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు
మళ్ళీ ఆడోళ్ళు కొట్టుకోలే. ఒక మగ వ్యక్తి ఒక మహిళని చెంప మీద కొట్టుకుంటూ జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు. ఒక దళిత మహిళే ఆవిడ కూడా. నువ్వు శ్రీకాకుళం దాకా వెళ్ళవసరం లేదు. అక్కడ వరకు వద్దు. మళ్ళీ అక్కడ అంత దూరం కదా, మనకి చాలా దూరం, అక్కడ వరకు వద్దు. నీ పక్కనే కదా, గుంటూరుకి ఒంగోలుకి పెద్ద దూరం ఏమీ కాదు కదా. వెళ్ళి పరామర్శించకపోయావా? ఆ బాధిత మహిళ పట్ల మీరు పోరాటం చేయొచ్చు కదా. మహిళను కొట్టడం ఏంటండి? ఇది ఎక్కడ దారుణం, ఇది ఎక్కడ దౌర్జన్యం? ఎంత వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు అయితే మాత్రం మహిళలను కొడతారని చెప్పేసి అని ఎందుకు నిలదీయలేకపోయారు? మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? అరే కళ్ళ ముందు దీన్ని కనబడుతున్నాయి కదండి, మరి దీన్ని మీరు అడగరా అండి? మీరు క్వశ్చన్ చేయరా? ఇవన్నీ చెప్పుకుంటా పోతే రజనీ గారు చాలా ఉంటాయి. మనం ఏదో ఒక ఇష్యూని మనం రాజకీయంగా వాడుకోవాలనే ప్రయత్నాలు చేయమాకండి. మీరు ఈ గుంటూరు సంఘటన కేవలం రాజకీయంగా మాత్రమే వాడుకుంటున్నారు. ఏదో వెనకటికో సామెత ఉంది, మరి చెప్తే బాగోదు. ఒకవేళ ఏదైనా బాధిత కుటుంబానికి అన్యాయం జరిగింది అంటే బాధిత కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చెప్తారు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి. బాధిత కుటుంబ సభ్యులు ఎవరు బయటకు రావట్లా. మధ్యలో మీ హడావడి అయిపోయింది, మీ హడావడి ఎక్కువైపోయింది. వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ ఇంటి చుట్టుపక్కల మీరు కాపలాలు కాసేసి ఎవరొస్తే వాళ్ళ పైన ఎదురుదాడి చేద్దాం, మనం ప్రశ్నించేద్దాం, మనం మీడియా డిబేట్లలో కూర్చొని కళ్ళు మెట్టుకరించుకుంటా పెద్ద పెద్ద కేకలేస్తాం కదా, గ్రౌండ్ లెవెల్లో కూడా కేకలేద్దాం అని చెప్పేసి అనుకుంటే పరిణామాలు ఎలా ఉంటాయో చూసావు కదా. అప్పుడప్పుడు రాయపాటి శైలజ గారు లాంటి వ్యక్తులు తగిలేరనుకో, మనం బిక్క మొక్క వేసుకొని చూస్తా కూర్చోవాలి. సీన్ అర్థమైందా? అందుకని చెప్పేసి మళ్ళీ ఎక్కడ కూడా మళ్ళీ గ్రౌండ్లో కనిపించలా. మళ్ళీ మొన్నటి నుంచి కూడా ఎక్కడ కూడా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మళ్ళీ కనిపించలా. ఎందుకు? అక్కడికి అర్థమైపోయింది మన డిబేట్లలో ఎక్కడి నుంచి ఎక్కడికో మాట్లాడడానికి మాత్రమే పనికొస్తాం. ఫేస్ టు ఫేస్ మనం మాట్లాడలేం, మనం వెళ్ళలేం. మనం అని సినిమా అర్థమైపోయి ఇంక అక్కడ మానేసింది. ఇవాళ డిబేట్లో కూర్చొని తొలగొట్టేస్తుంది, మామూలు కాదు. ఇంకా మళ్ళీ సేమ్ కళ్ళు మెట్టుకరించుకుంటే మళ్ళీ కేకలేసాడు. దయచేసి ఇంక ఈ మాటలన్నీ కట్టిపెట్టి ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు మాట్లాడడం తప్పే లేదు. న్యాయం జరగాలనే కోరుకుందాం. కానీ దానికి రాజకీయ రంగు పొలం అన్నమాట. రాజకీయ రంగు పులి వేసి ఏదో రకంగా మనం వైఎస్ఆర్సీపీ పార్టీకి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నాలు మానేయండి. ఇంకా చాలా ఇష్యూలు నేను చెప్పాను కదా, ముందు వాటి మీద కూడా స్పందిస్తే బాగుంటుంది. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఒకసారి ఏవై జగన్మోహన్ రెడ్డి, సిద్ధిరప్పలరాజుని పరామర్శించడానికి ఎలా పంపిస్తావా మీ నాయకుడిని? నీకు అసలు సిగ్గుందా, శరం ఉందా అని చెప్పేసి ఒకసారి అడిగి చూడు, తెలుసుద్ది. అవన్నీ మానేసి ఎందుకండి పనికి మనసులు మాటలు అన్నీ కూర్చొని ఇంక ఈ మాటలు కట్టిపెడతారని చెప్పేసి కోరుకుంటున్నాను.